నమస్కారం. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. జూన్ 11వ తేదీ నుంచి జూలై 9వ తారీఖు వరకు శూన్య మాసం లేదా మూఢం అంటారు. కొన్ని కార్యక్రమాలు, శుభకార్యాలు ఈ రోజుల్లో చేయకూడదు. ఎందుకు చేయకూడదు? చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఏ కార్యక్రమాలు చేయొచ్చు? ఏ కార్యక్రమాలు చేయకూడదు? అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనం ప్రతిరోజుకి కూడా ఎంతో ఔన్నత్యాన్ని చెప్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదని, ఆ రోజులో కూడా అమృతకాలం అని, శుభకార్యం అని, గడియలని, మంచి గడియలని, చెడు గడియలని చెప్తూ ఉంటాం కదా. మరి ఎందుకు ఇలా మాసంలో శూన్య మాసం అని మనం అనుకుంటూ ఉంటాం? దానికి గల ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఏ పనులు కూడా ఈ మూఢంలో చేయకూడదు అంటారు? అసలు మూఢమి అంటే ఏంటి? మూఢమి లేదా మౌఢ్యమి ఇవి గ్రహాలకి వస్తాయి ముఖ్యంగా. అంటే మూఢమి లేదా మౌఢ్యమి అంటే సంస్కృత పదంలో అర్థము చీకటి అని అర్థం. ఓకే. అంటే రవి చంద్రులకి తప్ప శుభగ్రహాలైనటువంటి గురు శుక్రులకి, బుధుడికి, కుజుడికి, శనికి కూడా ఇలాంటి మూఢములు అనేటువంటివి ఉంటాయి. అయితే ముఖ్యంగా మన పంచాంగ ప్రకారము చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలు గురువు శుక్రుణ్ణి బట్టి మనం ముహూర్తాలు పెట్టుకుంటాం. ఇవే ప్రధానంగా చూస్తాం. ఎందుకంటే శుక్రుడు దాంపత్య జీవితానికి, భోగభాగ్యాలకి, గురువు పనులలో అనుకూలత. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనంటే గురు బలం బాగుండాలి. వివాహాది దాంపత్య మరియు భోగకు సంబంధించినటువంటి కార్యక్రమాలకన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు కాబట్టి ఈ శుక్రుడు సంబంధించింది కూడా శుభంగా ఉండాలి. మానవుడి జీవితంలో పనులలో అనుకూలత, వివాహాది శుభకార్యాలు ఈ గురు శుక్రుల యొక్క గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఈ గురుమూఢమి లేదా శుక్రమూఢమినే మనం ప్రధానంగా తీసుకుంటాం. మిగతా గ్రహాలకి కూడా మూఢమి వస్తుంది, కుజుడికి, శనికి, బుధుడికి ఇలా. కానీ ఈ గురు శుక్రులకి మూఢమి అని అంటే ఏంటంటే రవికి అత్యంత సమీపముగా గురుగ్రహము లేదా గురుగ్రహానికి సమీపముగా రవిగ్రహము వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క బలాన్ని కోల్పోతుంది. బలం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? సహజ సిద్ధంగా గురుగ్రహం ఇవ్వాల్సినటువంటి యోగ్యతని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇవ్వడం అనేటువంటిది జరగదు. శుక్రుడి దగ్గరికి రవి అనేటువంటిది ప్రవేశం చేసినా, దగ్గరగా వచ్చినా ఆ శుక్రుని యొక్క బలం అంతా రవి లాగేసుకుంటాడు. కాబట్టి అప్పుడు మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక టీచర్ పాఠాలు చెప్తుంది అనుకుందాం. చెప్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ప్రిన్సిపల్ ఎంటర్ అయ్యి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆ టీచర్ పాఠాలు సరిగ్గా చెప్తుందా? అంటే అక్కడ ఎవరో ఉన్నారు, వాచ్ చేస్తున్నారు, అది ఇన్సెక్యూరిటీతో చెప్తారు. అలాగే ఒక ఎంప్లాయీ జాబ్ చేస్తుంటాడు, వెనకాల వచ్చి బాస్ నిలబడితే సరిగ్గా చేస్తాడా? ఫ్రీగా హ్యాండ్. అలాగే ఈ గురు శుక్ర గ్రహాలకి, అన్ని గ్రహాలకి బాస్ లాంటి వాడు రవి. ఈ రవి ఎప్పుడైతే చాలా దగ్గరగా ఏ గ్రహానికి చేరుతాడో ఆ గ్రహము తన యొక్క లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతుంది, రవి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఆ గ్రహం ఇవ్వాల్సినటువంటి శుభాలు ఇవ్వడం జరగదు. ఇది ఈ గురు శుక్ర మూఢంలే మనం ప్రధానంగా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు గురు మౌఢ్యమి జూన్ 11వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి గురు మూఢమి అనేటువంటిది ఉంది. దాదాపు 29 రోజుల పాటు ఉంటుంది. కానీ మళ్ళీ వెంబడే ఆషాఢ మాసం కూడా ప్రారంభమైంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఎలాగో శుక్రం సంబంధించినటువంటి శుభగ్రహాలు అనేటువంటివి ఉండవు కాబట్టి శ్రావణ మాసం వరకు వేచి చూడాలి. అందుకనే ఈ యొక్క జూన్ 11వ తారీఖు నుంచి మళ్ళీ శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా ముహూర్తాలు అనేటువంటివి లేవు. ముఖ్యంగా ఈ గురుమూఢంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు, కొన్ని కార్యాలు చేసుకోవచ్చు, కొన్ని పనులు మొదలు పెట్టకూడదని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉందమ్మా. అయితే అవి ఎలాంటి పనులు గురుగారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే ఎలాగో చేయకూడదు అంటారు కదా. ఆ లిస్ట్లో ఏమేమి ఉండొచ్చు? అంటే మీరు చేసిన వీడియో కిందనే చాలా కమెంట్స్ వచ్చిన్నాయి గురుగారు. అవి నేను చాలా ఫాలో అయ్యి మళ్ళీ మీ ముందు పెడితే గురుగారు మాకు సమాధానం దయచేసి తెలియజేయండి అని ఒక 150 వరకు వచ్చేసాయి క్వైరీస్. అవి నార్మల్గా చూస్తుంటే
ఇప్పుడు 21 డేస్ ఫంక్షన్ ఉంటుంది కదా గురుగారు, అది చేయొచ్చా చేయకూడదా? పుట్టు వెంట్రుకలు తీసుకోకూడదా? ఒకవేళ శ్రీమంతం ఫంక్షన్ చేయాల్సి వస్తే చేయకూడదా? ఆడవాళ్ళకి ఓడి బియ్యం పోయాలంటే పోయకూడదా? గృహప్రవేశం, సొంతింటికి గృహప్రవేశం చేయాలంటే చేయకూడదా? అసలు అట్లీస్ట్ దేవుడి చిత్రపటమైనా పెట్టుకొని రావచ్చా? ఇలాగా అంటే ఒకవేళ అద్దింటికి వెళ్ళాలంటే ఇల్లు మారొచ్చా? ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన కొత్త పిల్ల ఇంటికి రావచ్చా రాకూడదా? కాపురం మొదలు పెట్టాలా మొదలు పెట్టకూడదా? మొత్తం ప్రజలకు ఉండే సందేహాలన్నీ అసలు 150 కమెంట్స్ వచ్చాయి ఇలాంటివన్నీ. సో ఒక్కొక్కటిగా మీరు సమాధానం చెప్తే దాని ద్వారా మళ్ళీ మనం ఇంకేమైనా ప్రశ్న ఉంటే కూడా మనం అందులో ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి సమాధానం చెప్తే మన ప్రయత్నమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కదా. తప్పకుండానమ్మా. శుభకార్యాలు చెయ్యకూడదు అంటే గృహప్రవేశము, శంకుస్థాపనలు, అలాగే వివాహము, ఉపనయనములు. పెళ్లి చూపులు గురుగారు? పెళ్లి చూపులు చూడకూడదమ్మా. పెళ్లి చూపులు కూడా చూడకూడదు. చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే దేవాలయంలో చూడొచ్చు అని చెప్పి దేవాలయంలో అరేంజ్మెంట్ చేస్తారు, కానీ దేవాలయంలో కూడా పెళ్లి చూపులు, అసలు పెళ్లి సంబంధించినటువంటి లగ్న పత్రికలు రాసుకోవడం కానీ, మాటాముచ్చట చేయడం కానీ, అలాగే నిశ్చయితాంబూలాలు కానీ, వెబ్సైట్ లో చూసుకుంటాం, పెళ్లి చూపులు కానీ ఏవీ చూడకూడదు. దీనివల్ల ఏంటంటే ఆ గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జీవితంలో ఇప్పుడు సపోజ్ మనం ఒక మాట అనుకుందాం, పెళ్లి చూపులు చూసుకున్నారు, నచ్చింది చేసుకుందాం కూడా, ఆ మొదటి చూపు, మొదటి అనేటువంటిది ఏదైతే ఫస్ట్ ఆఫ్ థింగ్ అని ఏదైతే ఉందో అది ప్రభావవంతంగా ఉండదు. అది అందుకని పెళ్లి చూపులు, పెళ్లికి సంబంధించిన ఏది కూడాను మొదలు పెట్టకూడదు. ఇప్పుడు కొంతమంది శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, పసుపు కొట్టుకోవడాలు, గణపతి పూజ చేసుకోవడాలు, ఇవన్నీ కూడా పనికిరావు. కాకపోతే పెళ్లి పత్రికలు రాసుకోవడం లాంటివి ఉంటాయి కదమ్మా. ఈ ఆషాఢ మాసము అనేటువంటిది చూసుకున్నప్పుడు అయితే ప్రధానంగా ఈ మూఢమి వెళ్ళిన తర్వాత పౌర్ణమి లోపల ఒక శుభదినం రోజున గణపతి పూజ చేసుకొని పెళ్లి పత్రికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. జూలై 9 తర్వాత అంటున్నారా? నిశ్చయితాంబూలాలు పనికిరాదు. అది జూలై 9 తర్వాత పెళ్లి పత్రికలు అచ్చు వేయించుకోవడం లాంటివి ఆ విధంగా ఆషాఢ మాసం పౌర్ణమి లోపల చేసుకోవచ్చు. ఓకే. మరి ఒకవేళ సొంతింటి కాదండి, మేము అద్దెంటికి వెళ్తున్నాం, ఇల్లు మారుతున్నాం, మారొచ్చా, పాలు పొంగించొచ్చా, పూజలు అవి చేసుకోవచ్చా అంటే గురుగారు? ఇప్పుడు గురు మౌఢ్యం అంటే, గురువు అంటే ఏంటంటే పనులలో అనుకూలతమ్మ, ధనకారకుడు సంబంధించినటువంటి గ్రహము. కాబట్టి కొత్త ఇంటికి, సొంత ఇంటికి ఎట్లాగూ వెళ్ళకూడదు. అద్దె ఇల్లు కూడా మనం ఉండేదేకా మరి, కాబట్టి అద్దె ఇల్లు మార్పు కూడా పనికిరాదమ్మా. బంగారం కొనొచ్చు అంటారా గురుగారు? బంగారం కొనవచ్చు కానీ ధరించకూడదు. ఓకే, కొన్నా కూడా బంగారాన్ని ధరించకూడదు. ఎందుకంటే బంగారానికి అధిపతి గురువే మళ్ళీ నవగ్రహాల్లో. అందుకనే హిరణ్యవర్ణం, హిరణ్యగంధం, హిరణ్య పుష్పం. హిరణ్యం అంటే బంగారం. కాబట్టి బంగారం కొనవచ్చు కానీ ధరించకూడదు. ధరించడానికి మంచి సమయం చూసుకొని ధరించవచ్చు. ఓకే, మరి ఏ పనులు చెయ్యొచ్చు గురుగారు? అట్లీస్ట్ లైక్ అంటే ఇప్పుడు 21 డేస్ ఫంక్షన్ ఉంది, అది ఖచ్చితంగా అది చేయాల్సిందే కదా. ఖచ్చితంగా పిల్లవాడు పుట్టిన తర్వాత నామకరణం చేయవచ్చు, తప్పేమీ లేదు. శ్రీమంతము కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు అందులో. తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది శ్రీమంతానికి మూడమి తర్వాత చేసుకుందాం, ఎందుకంటే 9 నెలల్లో చేసుకుందామని పట్టింపుతో కొంతమంది శ్రీమంతం చేసుకోవచ్చు, కానీ శాస్త్రం ప్రకారం శ్రీమంతం చేసుకోవచ్చు, తప్పేం లేదు. పుట్టు వెంట్రుకలు తీయకూడదు. పుట్టు వెంట్రుకలకి అది పనికిరాటు కాదు. అక్షరాభ్యాసము చేయకూడదు. నామకరణం చేయొచ్చు, అన్నప్రాసన ఆపకూడదు కదా. ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా 6వ నెల అన్నప్పుడు 6వ రోజు, అది ఏ రోజైనా తిది పురుషులకి, స్త్రీలకి బేసి సంఖ్యలో 5వ నెల 5వ రోజు, ఇలా దానికి మాత్రం ఆపకూడదు. మంచి చెడు అనేది లేకుండా అమావాస్య అయినా కానీ 6వ నెల 6వ రోజు అమావాస్య అయినా కానీ ఆ రోజు చేయొచ్చు, తప్పేమీ లేదు. ఏది అన్నప్రాసనకి సంబంధించి. ఇంకా చెప్పాలి అని అంటే భూములు కొనుగోలు, అమ్మకాలు, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ శంకుస్థాపనలు పనికిరావు. వాహనాలు కొనుగోలు చేయకూడదు. కొంతమంది వాహనాలు కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేయకూడదు. ఉద్యోగం లాంటి వాటిలో చేరవచ్చు, నిత్యంగా జరిగేటువంటిది కాబట్టి తప్పు లేదు. ఉద్యోగంలో, కొత్త ఉద్యోగంలో మార్పులు అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడపిల్ల మెచ్యూర్డ్ అయితే గురుగారు ఈ మూఢ్యంలో ఏమన్నా మళ్ళీ రెమెడీస్ పాటించవలసి ఉంటుందంట? ఈ మూఢంలో ఫంక్షన్స్ అది మనకు ప్రకృతి పరంగా వచ్చేటువంటిది కాబట్టి చేసుకోవచ్చు, అటువంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆడపిల్ల ఒక గడపని అత్తతో పాటు దాటకూడదు అని అంటూ ఉంటారు కదా గురుగారు. మరి కొత్తగా పెళ్ళైన వారు ఆడపిల్ల ఆ రోజు 3 నెలలకి తీసుకొచ్చేస్తాం, 2 నెలలకి తీసుకొచ్చేస్తాం అని పెట్టుకుంటుంటారు. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అట్లా చేయొచ్చా, రావచ్చా, తీసుకొచ్చేయచ్చా ఇంటి కోడల్ని? కొత్తగా పెళ్ళైన తర్వాత ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్నారు, అందుకనే పెళ్ళి అయిపోగానే
ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే పూర్వకాలంలో పెళ్ళి అయిపోయినంటే పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయి? గురుగ్రహం శుభగ్రహాలు మంచిగా ఉన్నప్పుడే కదా, మూఢమి లేని సమయంలోనే కదా ముహూర్తాలు ఉండేటివి. అందుకనే ఇలా ఆలస్యం చేస్తారేమో అనే ఉద్దేశంతోనే పెళ్ళి అయిపోగానే నవవధూ ప్రవేశం అనేది చేయిస్తారు. ఎందుకు అత్తగారింటికి అమ్మాయి వెళుతుంది? ఎందుకనంటే ఇటువంటివి మంచి చెడు రోజులు అనేటువంటివి ఉంటాయి, భవిష్యత్తులో వస్తాయని. ఎందుకంటే ఇలా జ్యేష్ఠమాసం అయిపోగానే, ఇప్పుడు జ్యేష్ఠమాసం కూడా పూర్తి కాలేదు, పెళ్లి ముహూర్తాలు ఉండగానే పౌర్ణమి ముందు రోజు నుంచే మూఢమి ప్రారంభమైపోయింది. అంటే మరి పౌర్ణమి ముందు జరిగినటువంటి వివాహాది శుభకార్యాలు ఉంటాయి. ఒకవేళ గనక అమ్మాయి వధూ ప్రవేశం చేయకపోతే మళ్ళీ ఆ మూఢం వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. ఎందుకు గురుగారు అసలు ఈ శాస్త్రం ఆడపిల్ల ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకూడదు అని? ఆషాఢమాసము అత్తవారింట్లో ఉండకూడదు అనడానికి కాలానుగుణంగా ఋతుగమనం అనేటువంటిది దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము ఆషాఢం. ఈ గ్రీష్మ ఋతువు ఎండింగ్ అయ్యేటువంటి మాసం ఏంటి? ఆషాఢం. ఈ ఆషాఢ మాసంలో ఎలా ఉంటుంది? పూర్తిగా వేడి, అనగా వేడి గాలులతో కూడుకున్నటువంటి సంబంధించినటువంటి నైరుతి ఋతుపవనాలు, వర్షాలు స్టార్ట్ అవుతాయి. కొన్ని తొలకరి జల్లులు కూడా మన భూమి మీద పడతాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఆ భూమి మీద దుమ్ము ధూళి అనేటువంటివి కప్పబడి ఉంటుంది కదా, వానలు లేక. ఒక్కసారి వానలు పడేసరికి ఆ దుమ్ము ధూళి అంతా కూడా పొగ రూపంలో ఈ యొక్క ప్రకృతిలో వ్యాపించినప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములు యొక్క ప్రభావము కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల మీద పడుతుంది. ఎందుకంటే వివాహమైన తర్వాత ఈ దంపతులు అనేటువంటి వాళ్ళు దాంపత్యంలో ఉంటారు. ఉన్నప్పుడు కొన్ని అనారోగ్య సూచనలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఆషాఢ మాసంలో కోడలు ఇంట్లో ఉంటే అత్తగారికి గండవనో, అత్తగారికి గొడవలు వస్తాయనో ఒక మాట ఏర్పాటు చేసి దూరం ఉంచారు. ఒక గడప దాటకూడదు అలా. అంతే తప్ప శాస్త్రీయత తప్ప, ఆచారమే సాంప్రదాయమే తప్ప మూఢనమ్మకం ఏమీ లేదు. ఇది చూస్తే ఎవరైనా సైన్స్ ప్రకారం ఆలోచిస్తే కరెక్టేనే అంటారు. డాక్టర్లు కూడా చెప్తారు ఆషాఢ మాసము దాంపత్యానికి పనికి రాదు అని. ఆ తర్వాత ఈ యొక్క ప్రకృతి పరంగా కూడా అంత సరిగ్గా ఉండనటువంటి సమయము కాబట్టి ఏం జరుగుతుంది? పుట్టే సంతానము కాస్త బలహీనమైన సంతానం కలుగుతుంది ఆషాఢ మాసంలో గర్భధారణ జరగడం ద్వారా. అందుకనే మీకు ఇటువంటి ఋతువుకి మధ్య ఉండే సమయం ఉంటుంది చూడండి అమ్మా, అది సరైన సమయం కాదు. పాల్గొన మాసానికి చైత్ర మాసానికి ప్రకృతి అంతా కూడా ఆకులు రాలిపోతాయి. అందుకనే పాల్గొన మాసంలో వివాహాలు చేసేవాళ్ళు కారు ఒకప్పుడు. ఇది మరి ఏం చేయాలంటారు గురుగారు? ఈ నెల రోజుల పాటు మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దైవ చింతనలో ఎలా ఉండాలంటారు ఒక మాట? ఈ యొక్క సంబంధించినటువంటివి ప్రధానంగా దేవాలయానికి వెళ్ళవచ్చు, అన్నదాన కార్యక్రమాదులు చేయవచ్చు, ముఖ్యంగా పూజాది హోమాది కార్యక్రమాలన్నీ జరిపించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులందరూ ఇప్పుడు మూఢమి ముహూర్తాలు ఉండవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మంచి మంచి వాళ్ళు ఈ దొరుకుతారు. కాబట్టి పౌరోహిత్యంలో చక్కగా మన జాతకరీత్యా ఉన్నటువంటి ఏ గ్రహ దోషాలు ఉన్నాయో, రకరకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నివారణకు సంబంధించినటువంటి గ్రహ జపాలు, దేవతా జపాల యొక్క కార్యక్రమాలు జరిపించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ దేవతా పూజాది కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చమ్మా, అందులో ఏ సంబంధం లేదు. గురుగారు, మరి ఈ మూఢం అప్పుడు కొత్తగా నోములు కానీ వ్రతాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? దైవ కార్యక్రమమే కదా మేము చేసుకుంటాం అనుకుంటారు కదా. అయితే ఇక్కడ ఈ యొక్క వ్రతాలు నోములకు సంబంధించి ఆనవాయితీగా ఇంతకుముందు సంవత్సరాల్లో కనుక చేసుకొని ఉండి ఈ సంవత్సరం కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు, మూఢమిలో తప్పేమీ లేదు. కానీ కొత్తగా వ్రతాలు నోములు పట్టుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క మూఢమిలో పనికిరాదు. ఉదాహరణకి సంకష్టహర చతుర్థి జూన్ 14వ తారీఖు రోజున వచ్చింది. ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు సంకష్టహర చతుర్థి. కానీ కొత్తగా సంకష్టహర చతుర్థి ఉన్నటువంటి వాళ్ళు పట్టకూడదు. కానీ అంగరంగ వైభవంగా బోనాలు పండుగ చేసుకుంటాం కదా గురుగారు. ఈ బోనాల పండుగ ఇది వేరే మానవాయితీగా వస్తుంది చేసేది కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. కొత్తగా చేసుకోకూడదు. ఓకే, కొత్తగా ఇప్పుడు ఎవరైనా బోనం చేయాలి ఇంట్లో అంటే కూడా చేయకూడదు, కొత్తగా చేయకూడదు. ఏది ఈ ఆషాఢ మాసంలో కదమ్మా సహజంగా చేసేది. ఈ మూఢం వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారికి చేయొచ్చు, తప్పేం లేదు. గురుగారు, కొంతమంది కమెంట్స్ లో బంగారం తాకట్టు పెట్టొచ్చా మూఢమిలో అని అడుగుతున్నారు. అప్పులు ఇవ్వచ్చా, అప్పులు తీసుకోవచ్చా? మన ఇంటికి సంబంధించి లక్ష్మి అంటే బంగారము, మనం దాచుకున్న డబ్బు, ఇవి తాకట్టు పెట్టకూడదు, ఇవ్వకూడదు. ఎందుకనంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే భావన, కాబట్టి చెయ్యకూడదమ్మా.
కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. బంగారం కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ ఆభరణం చేయించుకొని ధరించకూడదు. ఎందుకంటే అది మన ఒంటి మీద ఉండేది కదా. మూఢమిలో సరైన గ్రహం అనుకూలంగా లేనప్పుడు మన ఒంటి మీద ఉన్నప్పుడు ఆ బంగారము ప్రభావం కోల్పోతుంది. ఇది ఈ విధంగా చేయవచ్చు. ఓకే. దేవతా పూజలు చేసుకోవచ్చు, అన్నదాన కార్యక్రమాలు చేయొచ్చు, చెరువులు తవ్వడము, అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు ఇట్లాంటివి చేయకూడదు. బంగారం తాకట్టు పెట్టకూడదు. గురుగారు, ఆడపిల్లలకి ఆస్తులు పంచే సమయం ఈ మూఢమిలో చేయవచ్చా, చేయకూడదా, మంచిదా కాదా, అనుకూలం? మూఢమిల్లలో ఏవైనా శుభమా అంటే, ఎందుకంటే ఆస్తి పంచి ఇవ్వడం అని అంటే అందరికీ కూడా లక్ష్మే కదా లక్ష్మి గురుగారు, ఇవ్వడమే కదా ఎటు తిరిగి సంపాదించింది. చూసినా. కాబట్టి ఒక సమయం కోసం ఎందుకు మనకు ఇన్ని విధాలుగా మనకు మూఢమి పనికిరాదు, కొన్నిటికి పనికొస్తుంది అని చెప్పినప్పుడు మనం పెద్దలు చెప్పినటువంటిది, మహర్షులు చెప్పినటువంటిది, సైంటిస్టులు చెప్పినటువంటి మాట ఇది మనం నమ్మాలమ్మా, తప్పదు. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే గురు బలం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏది కూడా చేయకూడదు అని అంటున్నాం కదా. మరి ఆ గురు బలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి గురుగారు ఈ మూఢమిలో? గురువు బలాన్ని పెంచుకోవడం అంటే, గురువు నిజంగా ఏ జన్మించినటువంటి లగ్నాలకి గురువు పనికిరాడు అని అంటే, వృషభము, మిథునము, కన్య, తుల, మకరము, కుంభ లగ్నాలలో లేదా ఆ వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలముగా ఉండడు. అలాగే అనుకూలంగా ఉండనటువంటి గురువు అనుకూలంగా చేసుకోవడం కోసం మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు లగ్నాలకి గురువు చాలా శుభకరుడు. అటువంటి శుభకరుడు అయినటువంటి గురువు బలహీనం కోల్పోయినప్పుడు మొత్తంగా ఏతవాత చూసుకుంటే 12 రాశుల వారికి కూడా గురువు కావాల్సిన వాడే. అటువంటి గురువు అనుగ్రహం పొందాలి అని అంటే సింపుల్గా చెప్పేటువంటిది ఏందమ్మా, మనలో ఉన్నటువంటి ఒక ఇగో అనేటువంటిది పక్కకు పెట్టుకొని ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి మంచిగా చక్కగా మర్యాదగా పలుకుతూ వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. పాద నమస్కారం ఆశీర్వచనం. ఇది ఒక రకంగా ఈగోని పక్కకు పెట్టి చేసుకోదగినది. ఎందుకంటే అందరికీ ఈగోలు వచ్చేసేసే కదా. రెండవది, దేవాలయంలో ఎప్పుడైనా కానీ ఉచిత సేవ చేయాలి. ఇక్కడ కూడా ఇంకొక మూడవది చెప్పేటువంటి ఈగో ఏంటనంటే, దేవాలయంలో దేవుడికి సమర్పించిన ప్రసాదం ఉంటుంది. అందులో ప్రసాదము తీపి పదార్థం ఉంటుంది. అలాగే కొన్ని ఉడకబెట్టి శనగలు, మిరపగింజలు, మిరపకాయలు, పులిహోర, కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తారు. చాలామంది ప్రసాదంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన తిని, కొంతమంది కరివేపాకు ఈ సంబంధించినటువంటి ఇష్టం ఉండదు. కానీ ఇదన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రతి వస్తువు దైవస్వరూపమే. చాలామంది కింద పడేసి మిగతా తింటారు. ఆ కింద పడేసింది ఎవరైనా అది తొక్కారనుకోండి, అపరాధము అన్నమాట, దైవ అపరాధం. కాబట్టి ఏ వ్యక్తికైనా అటువంటి దైవ అపరాధము జరగకుండా మనం గనక కాపాడినట్లయితే, అంటే ఏంటి, కింద పడ్డటువంటి తీసేసి డస్ట్బిన్లో వేసి చేతులు కడుక్కుంటే చాలు. అప్పుడు దైవము నాకు ప్రసాదించినటువంటి వస్తువు అపవిత్రం కాకుండా, మాలిన్యం కాకుండా కాపాడాడు ఆ మనిషి అని చెప్పి దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. గురుబలం అంటే అదే దైవానుగ్రహం. ఈ వీడియో ద్వారా అనేక విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.